నరేష్ ఎంఆర్పిఎస్ నరేష్ కీసర వైపు ఇగో నేను జస్ట్ ఇప్పుడు స్పీకర్లో ఉన్నా. నీకు అంటే చిట్యాల్లో మన రవి మాదిగ జర్నలిస్టు దాదాపు 20 years నుంచి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక వెలుమ ఉన్నాడు మధువంశీ అని, దాదాపు ఒక 5-6 రోజుల కింద బాగా భీకరంగా ఇంటి మీదకి వచ్చి భార్యాభర్తలను ఇద్దరిని కులం పేరు పెట్టి చిన్నదో ఏదో ఐటమ్ రికార్డ్ చేసి వార్త లోకల్ ఇక్కడ ఈయన అక్రెడిషన్ కార్డ్ హోల్డర్ మాదిగా. సో అయితే ఆ రిపోర్ట్ చేసినందుకు ఇంటికి రాత్రి అంటే పెద్ద ల్యాండ్ గ్రాబర్ రౌడీ షీటర్ అతను ఆ వెలుమ. సో వచ్చి బాగా కొట్టిండ్రు తనను బాగా. ఇప్పుడు నిన్న సాయంత్రము ఆయన దగ్గర చాలా జనం వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు బాగా ఫోర్స్ చేసి డిశ్చార్జ్ చేయించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు ఇంటికాడ. చాలా పేదోడు ఉన్నాడు. సో ఇది ఇష్యూ యాక్చువల్గా టేకప్ చేయాలి దీన్ని. సో ఒక్కసారిగా తన కూడా ఉన్నాడు ఇక్కడ. మీకు బహుశా ఐడియా లేనట్టుంది, మనోళ్ళు ఉంటే కూడా పంపించి ఇమ్మీడియట్గా. చాలా ఘోరం ఇది, చాలా అరే ఇక బూతులు ఉంటాయి కదా కులం పేరు పెట్టి తిట్టేది. తిట్టుకుంటా వచ్చి ఇంటి మీద దాడి చేసి ఒక 7-8 మంది వచ్చి కొట్టుడు. వాడు ఏవన్ ఇప్పటికి అరెస్ట్ చేస్తలేరు. ఇక్కడ డిఎస్పీ ఆయన సంపత్ రావు సేమ్ సామాజిక వర్గం వెల్మ, ఎమ్మెల్యే కూడా వెల్మ. ఒక్కసారి జస్ట్ ఇట్లా నువ్వు ఒక్కసారి తను మాట్లాడతాడు, జస్ట్ మాట్లాడే రవణ అన్న. నమస్కారం అన్న. అన్న నా పుల్ల రవీందర్ మాదిగన్న. నేను ఒక రైతు నా భూమిని కబ్జా చేస్తున్నారన్న. దయచేసి మీ పత్రిక పరంగా నన్ను నా భూమి నాకు ఇప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి నాకు ఫోన్ కాల్ చేస్తే వెళ్ళడం జరిగిందన్న. వెళ్ళిన తర్వాత ఆ రైతు ఏమంటాడంటే మధువంశకృష్ణ, నటరాజు, బొజ్జం వేణు నన్ను నిత్యం వేధిస్తున్నారు, నన్ను చంపుతాను వేధిస్తున్నారన్న. నాకు ఎవరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, పోలీసు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం మీ పత్రిక ద్వారా నన్ను న్యాయం చేయండి అని చెప్పి నేను కవర్ చేయడానికి పోయిన తర్వాత ఆ రైతు ఏమంటాడంటే మధువంశీ, నటరాజు, బొజ్జం వేణు వీళ్ళు నన్ను వాట్సాప్లలో చంపుతాను బెదిరిస్తున్నారన్న అని చెప్పి నాకు వార్తా కవరేజ్లో నాకు వాయిస్ చేయడం వల్ల నేను ఆఫీస్ పెట్టి నేను గ్రూపులలో వార్తను పెట్టిన తర్వాత అది అక్కస్గా అంటే ఆ యొక్క కోపాన్ని పెట్టుకొని వచ్చి ఆదివారం రాత్రి సుమారు 10 సుమారులో మా భార్యాభర్తలు మన్నమన్న పడుకొని ఇంట్లో ఉంటే డోరు కొట్టిన తర్వాత ఎవరని నేను ప్రశ్నించగా అన్న నీతో మాట్లాడున్నదని చెప్పానుగా. సరే ఎవరో తెలిసిన వాళ్ళు కావచ్చు అనుకొని నేను డోర్ తీసిన వెంటనే అన్న లోపలికి ఎంటర్ అయ్యారు. లంజోడక మాదిగా లంజోడక నువ్వు నా మీద నువ్వు వార్త రాతవారా, మధువంశీ అంటే ఏంద్రా, దొరరా, రావురా, సామాజిక వరం రావు, నువ్వెంతరా లంజోడక, నేను చంపేస్తా అని చెప్పి విపరీతంగా దాడి చేసి నన్ను కొట్టినారన్న. చాలా అది మేము చనిపోయినామని చెప్పి పడేసి వెళ్ళిపోయినారన్న. ఇక్కడ డిఎస్పీ సంపత్ రావు, ఎమ్మెల్యే మధువంశిని కాపాడాలని చూస్తున్నారన్న. A1గా FIR ఇచ్చారన్న. ఇప్పుడు ఆయన దొరకట్లే అని చెప్పి కాలయాపన చేస్తున్నారన్న. దీని మీద జాతి బిడ్డలం అందరం ఏకం కావాల్సిన బాధ్యత ఉన్నదన్న. అన్న నరేష్ ఇప్పుడైనా మన జిల్లా కమిటీ వాళ్ళందరినీ అలర్ట్ చేసి పంపించేస్తాను మన దగ్గరికి. అదే పంపించాలి. ఇది చాలా జెన్యూన్ ఇష్యూ, అది పక్కా టేకప్ చేయాలి. కొడుకులు దాదాపు 2 రోజుల నుంచి తాత్సారం చేస్తున్నారు, బాగా కమిలిపోయినట్టు కొట్టిరు, ఘోరంగా కొట్టిరు. ఇది టేకప్ చేయాలి దీన్ని. ఓకేనా? ఓకే నరేష్, రైట్ బాయ్.